విడాకులు ఎవరు కోరుకోరు. దురదృష్టం కొద్దీ కొంతమంది ఆ దశను చూస్తారు. సెలబ్రిటీలకు ఇది మరింత బాధాకరం. ఎందుకంటే మీడియా అంతా అటువైపు చూస్తుంది. అయితే కొన్నాళ్లకు అంతా మర్చిపోతారు. ఎవరి జీవితాలు వాళ్ళు బతికేస్తారు. సమంత కూడా అలానే అనుకుంది. చాన్నాళ్ల పాటు ఓపికగా ఎదురు చూసింది. కానీ ఆమె విడాకుల వ్యవహారం మీడియాకు ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. మినిమం గ్యాప్స్ లో ఎప్పటికప్పుడు ఆమెకు ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూనే ఉంది. నాగ చైతన్య ప్రేమలో పడ్డారంటూ గతంలో పుకార్లు వచ్చాయి. ఆ టైంలో సమంతతో విడాకులు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇక హీరోయిన్ శోభితతో అతడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వేణుస్వామి నోరు పారేసుకున్నాడు. ఇలా ప్రతి సందర్భంలో ఆ ఎఫెక్ట్ సమంతపై పడుతూనే వస్తుంది. ఇది చాలదన్నట్టుగా తాజాగా రాజకీయ నాయకులు కూడా సమంత గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏది ఉండదేమో సమంతకి. సమంత చేయి విడిపోయి 3 ఏళ్లవుతుంది. ఇన్నేళ్లైనా వీళ్ళు విడాకుల వ్యవహారం మినిమం గ్యాప్స్ లో ఇలా తెరపైకి వస్తూనే ఉంది. జీవితంలో జరిగిన బాధాకరమైన ఘటన గుర్తొచ్చిన ప్రతిసారి ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ ఇబ్బందిని ఎప్పటికప్పుడు చవిచూస్తూనే ఉంది సమంత. త్వరలోనే నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మరోసారి విడాకుల అంశం ఖచ్చితంగా తెరపైకి వస్తుంది. సమంతకు ఈ విడాకుల బాధలు ఇంకెన్నాళ్ళు తప్పవో అంటూ ఫ్యాన్స్ అయితే చాలా ఫీల్ అయిపోతున్నారు.